కాదండి. మీరన్న అంశాలు ఆయనకైతే టికెట్ లేదు అన్నది ఒకటి బాగా వినిపిస్తుంది. వాయిస్ అంటున్నారు రాధా గారికి. అవునండి. ఆ కారణాలవి. అలాగే ముద్రగడ గారికి కూడా జనసేనలో ఎంట్రీ లేదు అని చెప్పి మీరే అంటున్నారు. తెలుగుదేశం అవునండి. పార్టీలోకి ఆయన వెళ్లరు. నెక్స్ట్ నెక్స్ట్ అంటే నేను నెక్స్ట్ ఏంటనేది మరి వారి యొక్క అడుగులు ఏ రకంగా ఉంటాయనేది నేను ఎలా చెప్పగలను సార్? పద్మనాభ గారు పెద్ద ఆయన, వారు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వారి ఆలోచన ఎలా ఉంటుందని నేను ఎలా చెప్తాను సార్? ఓకే. వారు పద్మనాభం మీరు గారితో మీరు వారిని అడగాలి మాట్లాడడం కానీ జరిగిందండి ఈ నిర్ణయం తీసుకున్న ముందు? ఆయన నోటీసులో పెట్టారా? సార్ ఇలా వెళ్దాం అనుకుంటున్నాను నేనని. ఏదండి, నేను మీరు ముద్రగారి గారిని మా నాన్నగారు కూడా తెలుసు సార్ విషయం. నేను ఎవరికీ చెప్పలేదు. అవును. మీ నేను నాన్నగారు నా చివరి జగన్ చివరి ఊపిరి ఉన్నంత వరకు నేను ఇలాగే ఉంటాను. మీ మంచి కోసమే కోరతానని ఆయన అంటే, అంటే ఆయన విభేదించి మీరు వెళ్ళారు అనుకోవచ్చా? ఎవరండి? మా నాన్నగారినా? ఆ! ఎలా అండి? నా చివరి ప్రాణం పోయే వరకు కూడా నేను ఇలాగే ఉంటాను. అదంటారా? హ్మ్. అది మా నాన్నగారు ఎప్పటి నుంచో చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన ఒక సంవత్సరం ముందుగానే ఆయన ఎంపీ పదవి కూడా రాజీనామా చేసిన వ్యక్తి అండి. అంటే ఒక కాపుల నుంచి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు, రాజ్యాధికారం చేపట్టాలని ఒక ఆయన కోరిక తీరుతుందేమని ఆయన ప్రజారాజ్యం ప్రయత్నం చేశారు. నేను ఆ రోజే మా నాన్నగారితో విభేదించి 2008లోనే మా నాన్నగారితో విభేదించాను. కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయాను. ఆ రోజే విభేదించాను ఆ నిర్ణయాన్ని. హ్మ్. ఏమండి, ఈ రోజు నేను వైఎస్ఆర్సీపీలో వెళ్ళటం అనేది ఇది నా నా వ్యక్తిగత నిర్ణయం. నాకు ఇవాళ 62 సంవత్సరాల వయసు నాది. ఏమండి, అలాగే మా నాన్నగారి ఆలోచన ఏంటంటే ఆయన కాపు సంక్షేమ పెట్టారు, కాపుల యొక్క ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆలోచన ఏంటంటే ఆఖరి రోజుల్లో కాపులకు ఏదైనా చేయాలి, కాపులు ముఖ్యమంత్రి అయితే చూడాలనేది ఒక ఆయన కోరిక. ఆ కోరిక తీరడం కోసం ఆయన ప్రయత్నం పెద్ద ఆయన చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారండి. ఆయన లైన్ వేరు, ఆయన ఆలోచన వేరు, నా లైన్ వేరు. నాది రాజకీయ ప్రయాణం కాబట్టి నాకు కులాలు కాదు కావాల్సింది, అన్ని కులాలు కావాలి, అన్ని మతాలు కావాలి. ఏ పార్టీలో ఉన్నా నేను అందరి కులస్తులతోటి, అన్ని మతస్థులతోటి కూడా నేను కలిసే ప్రయాణం చేసిన సందర్భంలో కాబట్టి మా నాన్నగారితో విభేదించడం అన్న ప్రసక్తి అయితే ఈ విషయంలో దీనికి సంబంధం లేని విషయం. హ్మ్. ఇది విభేదించడం కాదు, వారి ఆలోచన వేరు, నా ఆలోచన. అంటే తండ్రి గారిని కాదని వెళ్ళినట్టే అనుకోవచ్చా? లేకపోతే కావాలని చెప్పి ఈ రకంగా చేస్తారు అని చెప్పి వినిపిస్తున్న అంశం. ఎలా అండి? తండ్రి గారిని కాదని మీరు బయటకు వచ్చారంటారు. తండ్రి గారు కాదనండి. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో ఒక 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 అన్నదమ్ములో ఒక బ్రదర్ ఒక రకంగా ఒక పార్టీ ఉంటారు, ఒక బ్రదర్ ఒక పార్టీ ఉంటారు, తండ్రి ఒక పార్టీ ఉంటారు, కొడుకు ఒక పార్టీ ఉంటారు. ఎంత సహజం అండి, రాజకీయాలు ఎన్ని సహజం. హ్మ్. మా నాన్నగారు 2009లోనే ఆయన రాజకీయంగా రిటైర్ అయిపోయారు. ఆయన రాజకీయ ప్రయాణం కాదండి వారు. ఈ విషయంలో విభేదించడానికి అనే ప్రసక్తి రాదండి. ఎందుకంటే ఆయన జనసేనలో లేరండి. ఆయన మా నాన్నగారు జనసేనలో మెంబర్ కాదు, జనసేన పార్టీలో లేరండి. ఆయన కాపు సంక్షేమ సేన, అది కుల సంఘాలకు సంబంధించినటువంటి ఒక సంస్థ. అవును. దీంట్లో నేను పార్టీ మాట్లాడేది, నేను జనసేన నుంచి దీనికి వచ్చే రాజకీయ పార్టీ నుంచి రాజకీయ పార్టీకి మాట్లాడి దీంట్లో మా నాన్నగారికి సంబంధించిన విషయం అయితే కాదు. మా నాన్నగారు ఆలోచన వేరు, ఆయన యొక్క టార్గెట్స్ వేరు. నేనైతే అదంతా రాజకీయ ప్రయాణం కాబట్టి దీంతో మా నాన్నగారితో విభేదించడం అన్నటువంటిది అది ఇక్కడ సందర్భం కాదని, అది కరెక్ట్ కాదని నేను ఓకే. ఒక్క నిమిషం అండి. ఓకే. శేఖర్ గుంటూరు నుంచి మరో కాలర్ ఉన్నారు. శేఖర్ గారు. వర్మ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, చెప్పండి. ఫస్ట్ పాయింట్ అండి, జనసేన పార్టీ కార్యాలయాల్లో నియంతృత్వ పోకడ ఉంది అనే ఓ సమస్య గురించి ఆయన లేవనెత్తారు. ఇది ఈయనే కాదండి, జనరల్ గా చూస్తే ప్రతి ఒక్కళ్ళు అందులో ఉన్నంత వరకు ఆ సమస్య ఒకటి కనపడుతున్నా గానీ, ఓ పార్టీలో ఉన్నంత వరకు సమస్య కనపడుతున్నా గానీ ఎవరు దాని గురించి మాట్లాడింది లేదు, దాని గురించి పోరాటాలు చేసేది ఉండదు. బయటికి వచ్చాక మాత్రం ఇది ఈ సమస్య అక్కడ, ఈ సమస్య తీరాలి. మీరు అక్కడ ఉన్నప్పుడు ఏం చేశారండి? కనీసం మాట అడిగారా? కనీసం పోరాడారా? మీ స్వప్రయోజనాలకు ఏదైనా భంగం అనిపిస్తే మాత్రం బయటకు వచ్చేసి ఇవి ఉన్నాయండి అక్కడ సమస్యలు ప్రజలకని మాట్లాడతారా? ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఉన్నారండి. రాజకీయ నాయకుల్లో అందరూ పార్టీలు మారాక అక్కడ ఉన్న సమస్యలు చెప్తారు. ఎంత అన్యాయం ఇది! ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? అండ్ ఇంకోటి, కాపులకి అన్యాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు, సరేనండి. యాజ్ అన్ ఆల్టర్నేటివ్ మీరందరూ కలిసి చేస్తున్నది ఏంటి? ఇప్పుడు మీ ముద్రగడ్డ గారు కానీ మీరు కానీ అందరు కలిసి వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీలో చేరితే అక్కడ ఆయన ఏమన్నా కాపులను ఉద్ధరించబోతున్నాడా? ఈ 5 ఏళ్లలో ఉద్ధరించేశాడా? మీరందరూ కలిసి ధైర్యంతో, ఈయనకు భయం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారికి, ఈయనకి ధైర్యం లేదు, కలిసిపోతున్నాడని మీరంతా కలిసి ఒక ఆల్టర్నేటివ్ పార్టీ మీరు ఎస్టాబ్లిష్ చేసి
మేము కాపులను ఉద్ధరిస్తామని ముందుకొస్తే, మేము గెలిపిస్తామని ముందుకొస్తే మీ వెనకాల అడిగేసే ఆలోచన చేస్తాం. మీరేంటో పెద్ద ఉద్ధరిస్తున్నట్టు వెంటనే పోయి ఆ వైఎస్ఆర్సీపీలో గెలిస్తే అక్కడ ఆయన ఏమైనా ఉద్ధరిస్తున్నాడా, ఏమైనా ఉద్ధరించాడా, ఏం చేశాడని మీరు పోయి గెలవటం? ఇప్పుడు 24 సీట్ల బలం కూడా చూపించలేకపోతే ఇంకా ఇంకా అసలు ఉన్న గౌరవం పోతుంది కదండి. ఏం ఆలోచనలండి ఇవన్నీ? ఎటు డైరెక్ట్ చేద్దామనండి? మీరే ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీలోకి పోయి ఏం చేయాలనండి? కాపుల్ని ఏమైనా ఉద్ధరించేస్తారా? ఏం హామీ ఇస్తారండి? ఓకే ఇవన్నీ అన్యాయం అండి. ఓకే ఓకే ఒకసారి వినండి ఆయన ఏం చెప్తారు శేఖర్ గారు. ఆయనతో విభేదించడానికి గానీ ఆయనతో చర్చించడానికి గానీ నేను రాలేదండి. ఓకే, మీరు నా అంటే మీరు అభిప్రాయాన్ని కొన్ని అంశాలు ప్రజల్లోకి ప్రస్తావించారు, పంపాలనే సమాధానం ఆలోచనతో చెప్పాల్సిన అవసరం అయితే ఆయనకు ఉంది కదా. కూడా నా సమాధానం వినాలి కదా సార్. సమాధానం చెప్పాల్సిన అవసరం వింటానండి, ఆయనకు ఉంది కదా. ఓకే ఖచ్చితంగా మీరు వింటాను. వినండి, మీరు ఫోన్ కట్ చేసి విని వినండి. తీరుతాం. ఎస్ ఐ విల్ డెఫినెట్లీ బి దేర్. ఓకే ప్లీజ్ సమాధానం చెప్పమంటారు వర్మ గారు? మాట్లాడండి సూర్యప్రకాష్ గారు, ఏమండి? మాట్లాడండి సూర్యప్రకాష్ గారు. ఆ, ఏమండి, ఏ పార్టీలో ఉన్నా సరే అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతర్గతంగా ఏ సమస్య అయినా సరే ఇన్నర్ పార్టీ మీటింగ్ లో అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారండి. తెలుగుదేశం అవ్వచ్చు, తెలుగుదేశం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే పోలిట్ బ్యూరోలో మాట్లాడిన చర్చించిన తర్వాత మాత్రమే అతను అనౌన్స్ చేస్తాడు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిపరంగా ఏకపక్షంగా ఏ ఒక్క నిర్ణయం కూడా ఆయన నోటి వెంట వినడం ఈ రోజుకి ఎప్పుడైనా చూశారా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏదైనా ఆయన వ్యక్తిగత ఆయన సొంతంగా తీసుకుంటాం ఎప్పుడైనా చూసారా? వాళ్ళు కూడా పార్టీలో చర్చిస్తున్నారు కాబట్టి అంతర్గతంగా అక్కడ ఎటువంటి విభేదాలు బయటపడతాం. ఏమండి, మా జనసేన పార్టీలో మీరు కాపులు అంటారు. ఏమండి, రాజకీయం అంటే కాపులు ఒక్కలే కాదండి, కాపులను ఉద్ధరించడం ఒకటే కాదు సార్. ఈ రాష్ట్రంలో కాపులతో పాటు అనేక కులాలు ఉన్నారు, బలహీన వర్గాల వారు ఉన్నారు, దళితులు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, అలాగే బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, అనేక కులాలు ఉన్నాయి. అందరినీ ఉద్ధరించాలని రాజకీయ పార్టీ అంటే, అంతేగాని కాపులను ఉద్ధరించడానికి కాదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కాపులను ఉద్ధరిస్తారండి? ఆయన ఏదో ఉద్ధరిస్తాడు అని చెప్పేసి మేము చేయలేదని పార్టీలో చేరాను. ఆయన కోసం పార్టీలో చేరామండి. ఆయన ఉద్ధరించడం కోసం చేరాను. ఆయన కూడా మీలాగే మేము కూడా బహుశా మీరు కూడా కాపు అయ్యి ఉండొచ్చు. మా తండ్రి గారు కానీ నేను కానీ ఆ అభిమానంతో నేను కూడా చేరాను పార్టీలో. ఆయన కాపు కాబట్టి నేను కూడా పార్టీలో చేరాను. ఏమండి, కానీ ఆయన పోని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాపులను ఉద్ధరిస్తున్నారా అని అన్నారు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు ఏం ఉద్ధరించాడండి? ఆయన 3.5% ఉన్న కమ్మవారికి ఇప్పటికి 22 సీట్లు ప్రకటించారు, ఇంకా 15 సీట్లు ప్రకటించబోతున్నారు. మరి అక్కడ కాపులు ఏం ఉద్ధరించారండి? అక్కడ మొత్తం 2 పార్టీలు కలిసి 10 మంది కాపులకి ఇస్తారు. 22% ఉన్నటువంటి కాపు కులానికి 10 సీట్లు ఇచ్చారు, ముష్టి పాడేశారండి కాపులకి. మీరు ఇంకా కాపు పిచ్చలో పడి పవన్ కళ్యాణ్ పిచ్చలో పడి ఇప్పటికైనా కూడా కళ్ళు తెలుసుకోకపోతే ఈ కాపుల్ని ఖమ్మం వాళ్ళకి తాకట్టు పెట్టేశాడండి ఇప్పటికే. ఏమండి, ఇప్పుడు అంతర్గతంగా మీరు మాట్లాడవచ్చు కదా, మాకు మాట్లాడే అవకాశం ఉంటే బయటకు వచ్చేందుకు మాట్లాడతామండి, అక్కడే మాట్లాడదాం, పార్టీ ఆఫీసులోనే మాట్లాడతామండి. మీకు మేము పార్టీ ఆఫీసులో వెళ్ళాలంటేనే మాకు దిక్కు లేదు. ఒక పార్లమెంట్ ఒక పిఎస్సి మెంబర్ అయ్యండి లోపలికి వెళ్తే మేము నుంచోవాలి తెలుసా మీకు? లోపల ఆఫీస్లో మెయిన్ హాల్లోకి వెళ్తాం కదా, మనకి కూర్చోవడానికి కూడా కనీసం కూర్చునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు తెలుసా? మీకు పార్టీ ఆఫీస్ ఏ రకంగా ఉంటుందో మెయింటెనెన్స్ అసలు మీరు ఏమీ ఆలోచించకుండా అక్కడ లోపల ఎందుకు చర్చించట్లేదు, ఇక్కడ ఎందుకు మాట్లాడతారంటే ఎవరైనా సరే అక్కడ మాట్లాడలేని అవకాశం ఉంటే లేకపోతేనే బయటకు వచ్చి మాట్లాడతారండి. బయటకు వచ్చి మాట్లాడే అవకాశం మాకు ఎందుకు ఇస్తారండి? వాళ్ళు అంతర్గతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నడపాలి కదా, నడపొచ్చు కదా. ఓకే సూర్యప్రకాష్ గారు.